ఈ మధ్య నేనైతే గేమ్ ఆడటం తగ్గించేసాం మామ. ఫ్రీ ఫైర్ లో ఏదో చాలా చేంజెస్ తీసుకొచ్చారు అని చెప్తే సరేదా చూద్దాం అని చెప్పి గేమ్ కి వచ్చాను అనమాట. సిఎస్ ర్యాంక్ పెట్టి స్టార్ట్ చేశాను. సడన్ గా ఇటు పక్క నుంచి ఎవడో కొట్టాడు, నాకౌట్ అయ్యాను. ఇదేం కొత్త స్టైల్ రా నాయన, సెగ్గట్లో లేసినోడు మాదిరిగా సగం పెర్ర పైకి ఎత్తుకొని పాక్కుంటూ వెళ్తా ఉన్నాడు. బహుశా మనోడికి పైల్స్ వచ్చాయి అనుకుంటా. అదట పక్కన పెడితే ఇక్కడ బాల్ ఏదో కనిపించింది మామ. దాన్ని కొడితే నేను బాల్ లాగా మారిపోతా ఉన్నాను. సర్లే ఎనిమిది దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఈడు టీం మట్టు నన్ను కాల్తో కొట్టేస్తా ఉన్నాడు. అసలు కేంద్రా గరేనా బాబాయ్ నువ్వు చేసిన పని? ఇది ఫ్రీ ఫైర్ గేమ్మా లేకపోతే ఫుట్బాల్ గేమ్మా? బాల్ లాగా మారిపోవడం ఏంది, టీమ్మేట్ కొడితే ముందరకెళ్ళడం ఏంది, అసలు ఏం అర్థం కావట్లేదు. సర్లే ఇంకా సిఎస్ ర్యాంక్ ఆడబలేదని చెప్పి బిఆర్ ర్యాంక్ పెట్టి స్టార్ట్ చేసాం మామ. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఫ్యాక్టరీ లేదు, దాని ప్లేస్ లో ఇంకేదో కొత్త ప్లేస్ పెట్టేస్తున్నాడు. ఈ ప్లేస్ లో ఇంతవరకు దిగలేదు కదా, సర్లే చూద్దాం అని చెప్పి అక్కడ దిగేస్తా ఉన్నాను. ఇక్కడ స్కానర్ లో చూసుకుంటే మొత్తం రెడ్ గా ఉంది. ఎనిమిస్ అందరు ఇక్కడే దిగుతున్నారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తే బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ టైం ఆడుతున్నాం కదా, బాగా ఆడాలని చెప్పి దిగాను మామ. దిగంగానే ఒకడు వచ్చి కొట్టేశాడు. ఏం చేస్తాం చెప్పండి మామ, మన దరిద్రం అలాంటిది. అయినా కానీ నేను మళ్ళీ అక్కడే దిగుతా ఉన్నాను. గాల్లో నుంచి చూస్తుంటే ఈ ప్లేస్ కొంచెం విచిత్రంగా ఉంది, గ్రౌండ్ లాగా ఉందన్నమాట. అటుపక్క ఎనిమిస్తున్నారని చెప్పి ఇటు పక్క దిగాను. దిగటమే బాల్ లాగా అయిపోయాను. నాకు కాసేపు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత కొంచెం కిందకి దిగా. ఈ బాల్ లాగా మారడం వల్ల బెనిఫిట్స్ ఏందో నాకు ఇప్పుడు కూడా తెలియదు. కొంచెం మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. ఇంకా ఆ తర్వాత గన్స్ అయితే లూట్ చేసేసుకున్నా. ఒకరి తర్వాత ఒకరిని కొట్టడం స్టార్ట్ చేశాను అనమాట. వీళ్ళందరూ బాటుగాళ్ళేలే, అందరినీ లేపేశాను. దాదాపు ఒక 10 కిల్లుల వరకు ఇక్కడే కొట్టేశాను. ఒక పక్క జోన్ కూడా వచ్చేసింది. అయినా కానీ ఎనిమిస్ ఇక్కడెక్కడే తిరుగుతా ఉన్నారు. మంచిగా కిల్లులు వస్తున్నాయిలే అని చెప్పి నేను కానీ ఇక్కడే ఉన్నాను. ఇంకా లాస్ట్ కి అందరూ అయిపోయారు. ఇంకా జోన్కి వెళ్దాం అనుకుంటే ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. సేఫ్ జోన్ చూస్తే చాలా దూరం ఉంది. అయినా సరే ఇన్హేలర్లు వేసుకుంటూ ఒక పక్క మెడికిట్లు వేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అప్పటికి చాలా ట్రై చేసాం మామ, కానీ దరిద్రం ఏంటంటే ఇంకా కరెక్ట్ గా కొంచెం ఉందనంగా జోన్ లో ఎలిమినేట్ అయిపోయాను. సర్లే మామ, ఫైనల్ గా మీకు ఈ చేంజెస్, ఈ అప్డేట్ మొత్తం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇదే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి ఇలాంటి వీడియోస్ రోజు చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమా.